హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం సోషల్ మీడియాలో ఎవరైనా సక్సెస్ అయిన ఫోటో పెడితే దాన్ని వెంటనే లైక్ చేస్తాం. వాళ్ళ లైఫ్ ఎంత బాగుందో కదా అనుకుంటాం. కానీ ఈ ఒక్కటి ఎప్పుడైనా ఆలోచించామా? వాడు కొట్టిన ఆ సిక్సర్ వెనుక వందల సార్లు డక్అవుట్ అయిన రోజులుంటాయి. గ్రౌండ్ బయట ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రాత్రులుంటాయి. నిజానికి మనందరి లైఫ్ ఒక క్రికెట్ మ్యాచ్ లాంటిదే గురు. బయట నుంచి చూసేవాడికి స్కోర్ బోర్డు మీద రన్స్ మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆ క్రీజ్లో నిలబడి బౌలర్ వేసే బుల్లెట్ లాంటి బంతుల్ని ఫేస్ చేసేవాడికే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటోనని. ఈరోజు మన పోడ్కాస్ట్లో ఈ లైఫ్ అనే మ్యాచ్ని ఎలా భయపడకుండా ఆడాలో, దాని వెనుకున్న ఫిలాసఫీ ఏంటో చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఎక్కడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి, ఇది మీకోసమే. ముందుగా, టాస్ మనది కాదు, కానీ ఆట మాత్రం మనదే. మనం పుట్టడం అనేది ఒక టాస్ లాంటిది. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన దగ్గర డబ్బు ఎంత ఉంది, మనకి అందం ఉందా లేదా, మనం అందంగా ఉన్నామా లేదా, ఇవేవి మనం డిసైడ్ చేయం. టాస్ గెలవడం మన చేతుల్లో లేదు, కానీ మ్యాచ్ గెలవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. మనలో చాలామంది నాకు టాస్ కలిసి రాలేదు, నా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదని ముందే బ్యాట్ను పక్కన పెట్టేస్తారు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పిచ్ కష్టంగా ఉన్నప్పుడే అసలైన ప్లేయర్ ఎవరో తెలుస్తుంది. రోడ్డు లాంటి ఫ్లాట్ పిచ్ మీద ఎవరైనా ఆడతారు, కానీ బంతి విపరీతంగా స్వింగ్ అవుతున్నప్పుడు, కష్టాలు చుట్టుముడుతున్నప్పుడు ఎవడైతే క్రీజ్ వదలకుండా నిలబడతాడో వాడే అసలైన ఛాంపియన్. నీ పుట్టుక నీ చేతుల్లో లేకపోవచ్చు, కానీ నీ ఎదుగుదల మాత్రం పక్కా నీ చేతుల్లోనే ఉంటుంది. ఇక రెండవది, ప్రతి దానికి రియాక్ట్ అవ్వకు. క్రికెట్లో నా ఫేవరెట్ పార్ట్ ఏంటో తెలుసా? లివింగ్ ద బాల్. బ్యాట్స్మెన్ బంతిని వదిలేసినప్పుడు అది వాడి భయం వల్ల కాదు, అది వాడికి ఆ బాల్ మీద ఉన్న క్లారిటీ వల్ల. మన లైఫ్లో కూడా అంతే. మనల్ని ఎవడో ఏదో అంటాడు, ఎవరో మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు, వెంటనే మనం వాడి మీదకి గొడవకి వెళ్తాం. ఇక్కడే మన పూర్తి ఎనర్జీని వేస్ట్ చేసేసుకుంటాం. అసలు ఆ గొడవ అవసరమా? వాడు వేసే ప్రతి బంతిని మనం కొట్టాలని రూల్ లేదు కదా. కొన్ని బంతుల్ని వదిలేయాలి, అలాగే కొన్ని విమర్శల్ని పట్టించుకోకూడదు. నువ్వు ప్రతి దానికి రియాక్ట్ అయిపోతే నీ ఫోకస్ దెబ్బతింటుంది, నీ వికెట్ పడిపోతుంది. గుర్తుంచుకో, కొన్ని గొడవలకి సమాధానం చెప్పకపోవడమే అసలైన సమాధానం. ఆ నిగ్రహమే నీ సక్సెస్కి రూట్ మ్యాప్. ఇక మూడవది, స్కోర్ బోర్డ్ చూడకు, బంతిని మాత్రమే చూడు. మనలో చాలామంది అమ్మో ఇంకా ఎన్ని రన్స్ కొట్టాలి, టైం అయిపోతుంది, నా వయసు పెరిగిపోతుంది, నేను ఎప్పుడు సెటిల్ అవ్వాలని ఫ్యూచర్ అనే స్కోర్ బోర్డు చూసి టెన్షన్ పడుతుంటారు. అలా స్కోర్ బోర్డు వైపు చూస్తూ ఉంటే నీ ముందు వచ్చే ఈజీ బాల్ని కూడా నువ్వు సరిగ్గా ఆడలేవు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, నీ ఫోకస్ అంతా నెక్స్ట్ బాల్ మీద ఉండాలి. అంటే ఈరోజు నీ ముందున్న పని మీద ఉండాలి. నువ్వు ఒక్కో బాల్ని జాగ్రత్తగా ఆడుకుంటూ వెళ్తే స్కోర్ బోర్డు దానంతటదే పెరుగుతుంది. రేపటి గురించి భయపడి ఈ రోజున నాశనం చేసుకోకు. నీ కళ్ళు ఎప్పుడూ బంతి మీదే ఉండాలి, రిజల్ట్ మీద కాదు. ఈ క్షణాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావనేదే నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇక నాలుగవది, అసలైన గెలుపు అంటే ఏంటి? చివరిగా నాదో మాట, ఈ మ్యాచ్ ఎప్పటికైనా అయిపోతుంది. మనం వెళ్ళిపోయాక జనం ఏం గుర్తుపెట్టుకుంటారో తెలుసా? మనం ఎన్ని సెంచరీలు కొట్టామన్నది కాదు, మనం ఆడుతున్నప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నామని. గెలుపోటములు కేవలం అంకెలు మాత్రమే, కానీ నీ పోరాటం ఉంది చూడు, అది ఒక ఇన్స్పిరేషన్. ఓడిపోతామేమోనని భయపడి బ్యాట్ వదిలేయకు. లైఫ్ కొట్టే దెబ్బలకి భయపడి క్రీజ్ వదిలిపెట్టి వెళ్ళిపోకు. నువ్వు అక్కడ నిలబడి ఉన్నంతసేపే నీకు గెలిచే అవకాశం ఉంది. ఓడిపోతే ఏమవుతుంది, మళ్ళీ ఇంకో ఇన్నింగ్స్ ఆడదాం, కానీ ఆడకుండా మాత్రం వెనక్కి రాకు. ఎందుకంటే ఆట ఆడేవాడికి మాత్రమే చరిత్రలో చోటు ఉంటుంది, చూసి విమర్శించేవాడికి కాదు. సో టేక్ ఎ గాడ్ అండ్ కీప్ ప్లేయింగ్. ఈ మ్యాటర్ నీకు నచ్చితే నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు మాకు సపోర్ట్ చేయాలనుకుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. అలాగే ఈ వీడియోకు లైక్ చేయండి.